హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ మెలడీస్. ఈ వీడియోలో మీకు ఉడిపి ట్రిప్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సౌత్ ఇండియాలో బెస్ట్ బీచ్ ప్లేస్ ఏంటి అంటే మేము ఉడిపిని సజెస్ట్ చేస్తాము. ఎందుకంటే ఉడిపి ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. బీచెస్ అన్నీ తక్కువ క్రౌడ్తో నీట్గా మెయింటైన్ చేస్తుంటారు. ఎంతో అందమైన ప్రకృతి వనరులతో, ప్రపంచమంతా ప్రసిద్ధి పొందిన దేవాలయాలతో ఈ ప్రాంతం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఉడిపి ఈజ్ బెస్ట్ ఫర్ ఫుడ్ ఆల్సో. ఇక్కడ దొరికే సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకేనేమో ఈ ఉడిపి టిఫిన్ సెంటర్స్ చాలా ఫేమస్ అయ్యాయి కదా. ఇంత అందమైన ఉడిపికి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేం ప్లేసెస్ చూడాలి, ట్రిప్ బడ్జెట్ ఏంటి, అన్ని డీటెయిల్స్ క్లియర్గా చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మేము ట్రావెల్ వీడియోస్ అప్లోడ్ చేసి చాలా మంత్స్ అవుతుంది. మేము అప్లోడ్ చేసిన లాస్ట్ వీడియో వచ్చేసి గోవా ట్రిప్ విత్ ఫ్యామిలీ. ఆ ట్రిప్లోనే నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తెలిసింది. సో కొన్ని మంత్స్ ఎక్కడికి వెళ్ళకూడదు అని కేర్ తీసుకున్నాము. ఇంకా సెకండ్ ట్రైమిస్టర్లో మా డాక్టర్ టీఫాస్ స్కాన్ తర్వాత ఆల్ గుడ్ అని చెప్పారు. అప్పుడే డిసైడ్ అయ్యాం ఒక బేబీ మూన్కి వెళ్ళొద్దామని. దట్టు ఒక మంచి బీచ్ ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం. చాలా రీసెర్చ్ చేశాక ఉడిపిని ఫిక్స్ చేసాం. వెంటనే డాక్టర్ని సజెషన్ అడిగాం. షీ సెడ్ గో ఎహెడ్. ప్రెగ్నెన్సీలో ట్రావెల్ అంటే డాక్టర్ సజెషన్ తీసుకొని వెళ్ళటం మంచిది. మా కేసులో ఏం కాంప్లికేషన్స్ లేవని డాక్టర్ హ్యాపీగా వెళ్ళి రమ్మన్నారు. అంతే, ఇంకా ట్రైన్ బుక్ చేసుకొని బ్యాగ్స్ ప్యాక్ చేసేసుకున్నాం, స్టార్ట్ అయిపోయాం. ఉడిపిలో తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ వచ్చేసి మాల్పే బీచ్, మట్టు బీచ్, కాపు బీచ్, పడుబిద్రి బీచ్, శ్రీకృష్ణ టెంపుల్, మురుదేశ్వర్ టెంపుల్, సెయింట్ మేరీస్ ఐలాండ్, కెమ్మను రివర్. ఉడిపికి ట్రావెల్ చేయాలంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. బస్, కార్, ఫ్లైట్ అండ్ ట్రైన్. ముందుగా బెంగళూరు ఆర్ మైసూర్ రీచ్ అయ్యి అక్కడి నుండి ట్రావెల్ బస్ బుక్ చేసుకోవచ్చు ఉడిపికి, ఆర్ బై రోడ్ కార్లో ట్రావెల్ చేయొచ్చు. ఉడిపికి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ వచ్చేసి మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్. 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాక బై రోడ్ ఆర్ బై ట్రైన్ ఉడిపి రీచ్ అవ్వచ్చు. మన తెలుగు రాష్ట్రాల నుండి ఉడిపికి ట్రైన్లో ఎలా వెళ్ళాలో చెప్తాను. హైదరాబాద్ ఆర్ విజయవాడ నుండి ముందుగా ట్రైన్లో బెంగళూరు ఆర్ మైసూర్ రీచ్ అవ్వాలి. అక్కడి నుండి ఉడిపికి ట్రైన్స్ ఉంటాయి. విజయవాడ నుండి అయితే ఉడిపికి డైరెక్ట్ ట్రైన్ లేదు. ఇంకా హైదరాబాద్ నుండి ఉడిపికి ఉన్న డైరెక్ట్ ట్రైన్ వచ్చేసి ఒకటే అండి, అది కూడా కాచిగూడ మురుదేశ్వర్ ఎక్స్ప్రెస్. ఇది ఓన్లీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ఉంటుంది. ఈ ట్రైన్ సౌత్ ఇండియా మొత్తం కవర్ చేస్తూ ఉడిపి రీచ్ అవుతుంది. అదే ఈ ట్రైన్ స్పెషాలిటీ. మేమైతే ఈ ట్రైన్లోనే జర్నీ చేశాము. ఈ ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ట్రైన్ సురత్కల్ దాకా వచ్చింది. ఇంకో 60 కిలోమీటర్స్లో ఉడిపి రీచ్ అవుతాము. ఈ ట్రైన్ జర్నీ 30 అవర్స్ అని చెప్పాను కదా. యాక్చువల్గా ఇది ఒక స్పెషల్ ట్రైన్, చాలా ప్లేసెస్ కవర్ చేస్తుంది. ఫస్ట్ తెలంగాణలో గద్వాల వరకు పోతుంది. తర్వాత వచ్చి ఆంధ్రాలో కర్నూలు దగ్గర స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అక్కడ రేణిగుంట వరకు వెళ్తుంది. ఆంధ్ర తర్వాత మళ్ళీ తమిళనాడు ఎంటర్ అవుతుంది. తమిళనాడులో కోయంబత్తూరు వరకు వెళ్తుంది. మళ్ళీ కేరళ వెళ్తుంది పాలక్కడ్ నుంచి. ఇప్పుడు ప్రజెంట్ కర్ణాటక వచ్చాం. సౌత్ ఇండియా మొత్తం కవర్ అయిపోతుంది. ముక్కు ఇట్లా ఉందరా అంటే మొత్తం తిప్పి ఇక్కడ చూపిస్తుంది. ఎప్పుడు వెళ్తాం. కాచిగూడలో మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 11కి ఉడిపి రీచ్ అయ్యాము. ట్రైన్లోకి హోమ్ ఫుడే ప్యాక్ చేసేసుకున్నాం. కొన్ని స్టేషన్స్లో స్విగ్గీ అండ్ జొమాటో ఆర్డర్ ఆప్షన్ కూడా ఉంది. మంచిగా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు రేటింగ్స్ని చూసి. ప్రెగ్నెన్సీ టైం కాబట్టి ట్రైన్ జర్నీ ఈజ్ బెస్ట్ అనిపించింది మాకు. బికాస్ కంటిన్యూస్గా కూర్చొని ఉండకుండా మధ్యలో వాకింగ్ చేయొచ్చు కంఫర్టబుల్గా. ఆఫ్టర్ అ లాంగ్ జర్నీ ఉడిపి స్టేషన్ రీచ్ అయ్యాము. మా హస్బెండ్కి ఉడిపిలో ఒక ఫ్రెండ్ ఉన్నారు, రాజశేఖర్ అని, మన ఆంధ్ర ఫ్యామిలీని. ఆ ఫ్రెండ్ మమ్మల్ని స్టేషన్లోనే రిసీవ్ చేసుకున్నారు. ఫస్ట్ మేము ట్రావెల్కి కార్ రెంటల్స్ మాట్లాడదాం అనుకున్నాం. బట్ రాజశేఖర్ వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. వాళ్ళ కార్ ఇచ్చేసి అన్ని ప్లేసెస్ చూడమన్నారు. దట్ వాజ్ వెరీ నైస్ ఆఫ్ హిమ్. ఇంకా స్టేషన్ నుండి ఉడిపిలో మేము బుక్ చేసిన హోటల్కి రీచ్ అయ్యాము. ఉడిపిలో స్టే చేయడానికి చాలా హోటల్స్ అండ్ విల్లాస్ అవైలబుల్ ఉంటాయి. booking.comలో రివ్యూస్ చూసి బుక్ చేసుకోవచ్చు. మేము బుక్ చేసిన హోటల్ వచ్చేసి చిత్తారా కంఫర్ట్స్. ఇది 4 స్టార్ హోటల్ అంట. హోటల్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంది.
ఈ హోటలే బుక్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇది సిటీ సెంటర్లో ఉంటుంది, పక్కనే బస్ స్టాండ్ కూడా. చూడాల్సిన ప్లేసెస్ అన్నీ హోటల్కి దగ్గరగా ఉన్నాయి. మేము డైరెక్ట్గా హోటల్ రిసెప్షన్కి కాల్ చేసి ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం రూము. ఇక్కడ రూమ్స్లో 2 టైప్స్ ఉన్నాయంట, ఎగ్జిక్యూటివ్ డీలక్స్ అండ్ సూట్ రూమ్స్. మేము డీలక్స్ రూమ్ బుక్ చేసాము. కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్ పర్ డే ఫర్ 2 పీపుల్. రూమ్లో లగేజ్ పెట్టేసి రిఫ్రెష్ అయ్యి ఇంకా లంచ్ చేయడానికి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఈ వివాన్ రెస్టారెంట్కి వచ్చేసాం. ఇక్కడ ఫుడ్ టేస్టీగా బాగుంది, చాలా ఆప్షన్స్ ఉన్నాయి మెనూలో. అండ్ ఇట్ ఈస్ వెజ్ రెస్టారెంట్ అంట. చక్కగా ఫుడ్ తినేసి ఉడిపిలో మా ఫస్ట్ ప్లేస్ చూడడానికి స్టార్ట్ అయ్యాం. ఈ ప్లేస్ వచ్చేసి హోటల్ నుండి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. చాలా పురాతనమైన ప్లేస్ ఇది. ప్రసిద్ధిగాంచిన చారిత్రక హిందూ దేవాలయం ఇది. అదే అండి మన శ్రీకృష్ణ మఠం. ఈ టెంపుల్ 13వ శతాబ్దంలో స్థాపించబడింది. ఈ బ్యూటిఫుల్ టెంపుల్ని చూసేద్దామా ఒకసారి? ప్రమాదౌ ప్రోక్తవానితి శ్రీభగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జ. లోపలికి కెమెరా ఎలో లేదంట. భక్తులు ఎల్లప్పుడూ లోపల కిటికీ ద్వారా శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటారు. దీనిని నవగృహ కిండి అని పిలుస్తారు. లోపల కొంచెం రష్గా ఉంది. టెంపుల్లో చాలా ప్లేసెస్లో ఇలా టీవీలో లోపల స్వామివారిది లైవ్ వస్తూ ఉంటుంది. సేమ్ ఈ టీవీలో కనిపించినట్లే ఉన్నారు లోపల కిటికీలో నుంచి చూసినా కూడా. కానీ చాలా కాంతివంతంగా ఉన్నాయి ఈ విగ్రహాలు డైరెక్ట్గా చూసినప్పుడైతే. ఈ టెంపుల్ దర్శనంకి ఫ్రీ దర్శన్ అండ్ పెయిడ్ దర్శన్ ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు ఫ్రీ దర్శన్ లైన్లో వెళ్ళాము బికాస్ క్రౌడ్ తక్కువ ఉండటం వల్ల. పెయిడ్ దర్శన్ వచ్చేసి అరౌండ్ 200 రూపీస్ ఉంటుందంట. ఇంకా ఈ టెంపుల్లో ఆఫ్టర్నూన్ అండ్ నైట్ ఫ్రీ ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటారు భక్తులకి. టెంపుల్లో ఎటు చూసినా కూడా భక్తి పాటలతో చాలా డివోషనల్గా అనిపించింది ప్లేస్ అంతా. ఇక్కడికి చాలా మంది ఫారినర్స్ కూడా వస్తుంటారు. బయట పార్కింగ్ ప్లేస్ కూడా మంచిగానే ఉంది. మేము చక్కగా దర్శనం చేసుకున్నాక మా నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యాం. అదే మాల్పే బీచ్. ఈ టెంపుల్ నుండి 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మ్యాప్స్ ఆన్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. బట్ దారిలో రోడ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతుందంట. వేరే రోడ్కి డైవర్ట్ చేశారు. ఈ రోడ్ ఏమో అంత నీట్గా లేదు. బట్ స్టార్ట్ అయ్యాం కదా అని స్లోగా వెళ్తూ మాల్పే బీచ్కి రీచ్ అయ్యాం. మాల్పే బీచ్ ఈజ్ సో బ్యూటిఫుల్ బీచ్ అండి. ఆల్సో ఇక్కడ కిడ్స్కి సంబంధించి గేమింగ్ జోన్ ఉంటుంది. నైట్ అంతా లైట్స్తో ఫుడ్ స్టాల్స్తో మంచి హ్యాపెనింగ్ ప్లేస్లా ఉంటుంది ఇది. ఇంత అందమైన ప్లేస్ని మీరు కూడా ఒకసారి చూసేయండి. మాల్పే బీచ్.
ఆఫ్టర్ దిస్ పీస్ఫుల్ వ్యూ ఆఫ్ బీచ్ రిటర్న్ సిటీలోకి వచ్చేసి డిన్నర్కి వెళ్ళాం రాజశేఖరన్ ఫ్యామిలీతో. ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి మల్లికా ఫ్యామిలీ డైనింగ్. ఫుడ్ చాలా బాగుంది ఇక్కడ. ఆఫ్టర్ ఫుడ్ హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసేసుకున్నాం. నెక్స్ట్ డే మళ్ళీ వేరే బీచ్ ఏదైనా చూద్దామని డిసైడ్ అయ్యాం. ఉడిపి మొత్తం బీచెసే ఎక్కువ కదా, అందుకే ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో విజిట్ చేస్తే బాగుంటుంది. ఈ రోజు మేము వెళ్ళబోతున్న బీచ్ వచ్చేసి పడుబిద్రి బీచ్. ఇది హోటల్ నుండి 26 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. అండ్ ఇది ఒక బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్ అంట. అంటే ఈ బీచ్ అంతా నీట్ గా, ఫ్యామిలీ ఫ్రెండ్లీలా, సేఫ్ గా, ఎకో ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఉంటుందంట. అందుకే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చారు. మన సౌత్ ఇండియాలో ఇలాంటి బీచెస్ అరౌండ్ 7 ఉన్నాయంట. ఈ బీచ్ కి వెళ్లే దారి కూడా చాలా బాగుంది, కొబ్బరి చెట్లతో ఉంది. దారిలోనే చాలా స్టాప్స్ ఉన్నాయి బీచ్ చూడటానికి. అస్సలకే క్రౌడ్ లేదు, ఎంతో ప్రశాంతంగా ప్రైవేట్ బీచ్ లా అనిపించింది ఈ ప్లేస్. ఫర్ నౌ ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ పడుబిద్రి బీచ్ ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. ఈ బీచ్లో ఫోటోషూట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అందుకే మేము ప్లాన్ చేసుకొని మెటర్నిటీ ఫొటోస్ ఇక్కడ తీసుకున్నాం. మీరు కనుక ఉడిపి విజిట్ చేస్తే ఈ బీచ్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. రీసెంట్గా రానా గారు కన్నడ హీరో రిషబ్ శెట్టి గారితో ఒక ఇంటర్వ్యూ ఎపిసోడ్ ఇక్కడే షూట్ చేశారు. అది కూడా బాగుంది. అడ్వెంచర్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ ఈ యాక్టివిటీస్ బుక్ చేసుకొని ట్రై చేయొచ్చు అంట. ఆఫ్టర్ ఎ బ్యూటిఫుల్ సన్సెట్ ఇన్ దిస్ బీచ్ రిటర్న్ ఉడిపి సెంటర్కి వచ్చేసాం. ఉడిపిలో మెయిన్ నేషనల్ హైవే ఉండటం వల్ల ఏం ట్రాఫిక్ లేకుండా వెళ్ళి వస్తున్నాం ఈ బీచెస్ కి. బట్ మాల్పే బీచ్ కి ఒక్కదానికి వెళ్లే దారిలో మాత్రం కొంచెం ట్రాఫిక్ ఉంది. అదర్వైజ్ సిటీ ఈస్ పీస్ఫుల్ అండి. ఇంకా హోటల్ కి రీచ్ అయ్యి రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే మా హోటల్ కి ముందే ఈ కడియోర్ హోటల్ అని ఉంది. అందులో కూడా ఒక రెస్టారెంట్ ఉంది, గోకుల్ కృష్ణ వెజ్ రెస్టారెంట్ అంట. దానికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ సిటీలో ఉన్న హోటల్స్ అన్నిట్లో మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి అవైలబుల్ గా. ఇంకా ఈ ఉడిపిలో బ్రేక్ఫాస్ట్ అయితే ఎక్కడ తిన్నా అద్భుతంగా ఉంటుంది. ఈ వడ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇంత క్రిస్పీ వడని ఇంకెక్కడా చూడలేదు. చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఈ రోజు ఏం ప్లేసెస్ చూడాలా అని ఆలోచించాము. ఫైనల్గా మట్టు బీచ్ అండ్ కాపు బీచ్ చూద్దామని ఫిక్స్ అయ్యాం. బికాస్ కాపు బీచ్కి వెళ్ళే దారిలోనే మట్టు బీచ్ ఉంటుంది. హోటల్ నుండి కాపు బీచ్ 16 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ కృష్ణ హోటల్లోనే లంచ్ స్టార్ట్ చేసేసాం. ఇక్కడ ఫేమస్ డిషెస్ అన్నీ ఫిష్ రిలేటెడే ఉన్నాయి.
పాంఫ్రెట్ ఫిష్ అయితే చాలా ఫేమస్ అండి, మంచిగా చేసిస్తారు, టేస్టీగా ఉంటుంది ఇక్కడ. ఉడిపిలో ప్రాపర్ అథెంటిక్ కర్ణాటక సీ ఫుడ్ టేస్ట్ చేయాలి అంటే మచిలీ రెస్టారెంట్ని విజిట్ చేయాల్సిందే అంటున్నారు అందరూ. అక్కడైతే చాలా బాగుంటుందంట, ఫిష్ డిషెస్ అన్నీ బాగుంటాయి అని చెప్తున్నారు. మేము ఫుడ్ తినేసాక కాపు బీచ్ సైడ్ జర్నీ స్టార్ట్ చేసాము. దారిలో మట్టు బీచ్ దగ్గర స్టాప్ పెట్టుకున్నాం ఈ ఫేమస్ రోడ్ చూద్దామని. బట్ అన్ఫార్చునేట్లీ మాకు మ్యాప్స్ ఫాలో అయితే మట్టు బీచ్ లొకేషన్కి వచ్చాము, బట్ ఆ ఫేమస్ రోడ్ అయితే కనిపించలేదు. కన్ఫ్యూజ్ చేసేసింది మ్యాప్స్. బట్ ఈ కసానాడ హోమ్ స్టే చూసి ఆగిపోయాం. మేము హోటల్ సెర్చ్ చేసేటప్పుడు బీచ్ వ్యూ విల్లా కోసం సెర్చ్ చేస్తే ఇది బాగుంది అనిపించింది. బట్ ఇక్కడ దగ్గరలో రెస్టారెంట్స్ అవి అవైలబుల్ లేవన్నారు, అందుకే సిటీ సెంటర్ సైడ్ బుక్ చేసుకున్నాం. కానీ ఒక మంచి ప్రైవేట్ బీచ్ వ్యూ విల్లా కావాలి అంటే ఇలాంటిది ట్రై చేయొచ్చు. చాలా ప్రశాంతంగా ఉంది ఈ లొకేషన్. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో వస్తే చక్కగా సెట్ అవుతుంది. ఇంకా మట్టు బీచ్ రూట్ కన్ఫ్యూజ్ అవ్వడంతో లొకేషన్ మార్చేసి కాపు బీచ్ సైడ్ జర్నీస్ కంటిన్యూ చేశాము. వెళ్ళే దారిలో ఈ ఫేమస్ స్పాట్ దగ్గర ఆగాము. లిటరల్లీ ప్రైవేట్ బీచ్ వైబ్స్ వచ్చాయి ఇక్కడ. ఎంత హాయిగా ఉందో ఈ లొకేషన్లో. ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి అలా ముందుకెళ్తే కాపు బీచ్ వచ్చేసింది. పార్కింగ్లో కార్ పెట్టేసి ముందుకు వెళ్ళాం. ఇక్కడ కొంచెం క్రౌడ్ ఉన్నట్లు అనిపిస్తుంది. వెళ్ళే దారి కూడా కొంచెం డిఫరెంట్ ఉంది, చిన్నగా. బీచ్ వెళ్ళే దారిలో ఇలా చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. బీచ్ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం వాకింగ్ ఉంది. ఆల్మోస్ట్ బీచ్ దగ్గరికి వచ్చేసాము. ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. ఈ లైట్ హౌస్ గుర్తుపట్టారా? మన తెలుగు మూవీలో ఉంది. సాయి పల్లవి అండ్ నాగ చైతన్య నటించిన తండేల్ మూవీలో ఉంటుంది. ఆ మూవీలో కొన్ని సీన్స్ ఇక్కడే షూట్ చేశారంట. చాలా బాగుంది కదా లొకేషన్. ఇంకా ఇక్కడ చైర్స్లో కూర్చొని సన్సెట్ చూడొచ్చు. 1 hourకి 50 rupees అంట చైర్ కాస్ట్ పర్ పర్సన్. ఇది మంచి బిజినెస్ లా ఉంది ఇక్కడ. మాల్బే బీచ్ లో కూడా సేమ్ ఇలానే సీటింగ్ అరేంజ్ చేశారు ఆన్ అర్లీ కాస్ట్. ఇక్కడ సన్సెట్ మాత్రం చాలా బాగా అనిపించింది. వాష్రూమ్స్ అంత బాగాలేదు. పడుబిద్రి బీచ్ లో అయితే చాలా నీట్ గా ఉన్నాయండి వాష్రూమ్స్. ఒక బ్యాంబూ హౌస్ లో ఉంటాయి, భలే మెయింటైన్ చేస్తున్నారు అక్కడైతే. ఇంకా ఇక్కడ సన్సెట్ అయిపోయాక రిటర్న్ హోటల్ కి స్టార్ట్ అయ్యాం. బట్ దారిలో మాకు మాల్పే బీచ్కి వెళ్ళిపోయి పాంఫ్రెట్ ఫిష్ తినాలి అనిపించింది. వెంటనే మాల్పే బీచ్కి వెళ్ళాం. వీక్ డే కదా, అంత హ్యాపెనింగ్ ఏం లేదు. ఈ బీచ్కి వస్తే ఈ రెస్టారెంట్లో ఫుడ్ మాత్రం మిస్ అవ్వద్దండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ పాంఫ్రెట్ ఫిష్. మేము ఫుడ్ తిన్నాక ఇంకా హోటల్ రీచ్ అయ్యి రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగే లేచి ఈ ఫేమస్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్కి వచ్చేసాము. అదే వుడ్లాండ్ రెస్టారెంట్. ఉడిపి వచ్చిన వాళ్ళు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అస్సలు మిస్ అవ్వరు, అంత బాగుంటుందంట ఇక్కడ. వెళ్ళి చూసేద్దాం పదండి. అందరూ అన్నట్లే నిజంగా చాలా టేస్టీగా ఉంది ఫుడ్.
ఎస్పెషల్లీ ఇడ్లీ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళకి కూడా నచ్చుతుంది ఇక్కడ. మసాలా దోశ అయితే వేరే లెవెల్ అండి. హైలీ రికమెండెడ్ రెస్టారెంట్ ఇది ఉడిపిలో. యమ్మీ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక వెంటనే హోటల్ రీచ్ అయ్యి చెక్అవుట్ చేసేసాము. బికాస్ ఈవినింగ్ మా రిటర్న్ ట్రైన్ ఉంది. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో రాజశేఖరన్ ఫ్యామిలీ వాళ్ళు లంచ్కి ఇన్వైట్ చేశారు. మంచి హోమ్లీ ఫుడ్ పెట్టారు. అంతేకాకుండా ఈవినింగ్ ట్రైన్కి ఫుడ్ పార్సల్ కూడా పెట్టించారు. చక్కగా తినేసి వాళ్ళ క్యూట్ పాపతో కొంచెం సేపు టైం స్పెండ్ చేశాము. తర్వాత స్టేషన్కి వచ్చేసాం. ఇప్పుడు మేము ఎక్కబోయే ట్రైను అండ్ మేము ఇక్కడికి వచ్చిన ట్రైను రెండు సేమే అండి. మురుదేశ్వర్ టు కాచిగూడ ఎక్స్ప్రెస్. మురుదేశ్వర్ నుండి స్టార్ట్ అయ్యి ఉడిపికి రీచ్ అయింది. ఈ వీడియోలో మీకు ఉడిపిలో ఉన్న బీచెస్ అన్నీ చూపించాను కదా. ఈ ఉడిపి మీదే ఇంకొక వీడియో చేశాను. అందులో మురుదేశ్వర్ టెంపుల్, కెమ్మను రివర్ బోటింగ్ అన్నీ కవర్ చేశాము. అవి కూడా మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేసెస్ ఈ ఉడిపిలో. ఉడిపిలో కార్ రెంటల్ తీసుకోవచ్చు, బైక్ రెంటల్ తీసుకోవచ్చు, స్కూటీ రెంటల్ తీసుకోవచ్చు. అదేం వద్దు అనుకుంటే చక్కగా ఆటోస్లో కూడా ప్లేసెస్కి వెళ్ళిపోవచ్చు. ఆటో ఛార్జెస్ వచ్చేసి మీటర్ మీద నడుస్తుంది ఆటో ఎప్పుడు. సో మీటర్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మా ప్రీవియస్ ఉడిపి వీడియో చూసేయండి, మా ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. ఇంకా బేబీ మూన్ ప్లాన్ చేసేవాళ్ళు 5th మంత్ స్కాన్ అయ్యాక డాక్టర్ సజెషన్స్ తీసుకొని 6th మంత్లో ట్రావెల్ చేస్తే బెటర్ అనిపించింది మాకైతే. 7th మంత్ వరకు ఆగితే వెయిట్ వల్ల బ్యాక్ పెయిన్ ఇష్యూ రావచ్చు. అందుకే ఎండ్ ఆఫ్ 2nd ట్రైమిస్టర్లో బెటర్గా ఉంటుంది ట్రావెల్. అండ్ బీచ్ ప్లేసెస్కి వెళ్తే ఫుడ్ అండ్ హాస్పిటల్స్ దగ్గరలో ఉంటాయి కాబట్టి కొంచెం సేఫ్ ఫీలింగ్ ఉంటుంది. మౌంటైన్ రిలేటెడ్ ట్రిప్స్ అయితే అంత రికమెండెడ్ కాదు ప్రెగ్నెన్సీలో. బేసికల్లీ బేబీ మూన్ని ఇలా రిలాక్స్డ్ ట్రిప్లా ప్లాన్ చేసుకుంటే టు బీ పేరెంట్స్కి రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. కంఫర్ట్ షుడ్ బి ద ఫస్ట్ ప్రయారిటీ ఇన్ బేబీ మూన్. అంతే అండి, మా ఈ ఉడిపి బేబీ మూన్ ట్రిప్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.